ఇక ఏపీ శాసన మండలిలో మతపరమైన వ్యాఖ్యలపై వైసీపీ సెక్రటరీ జనరల్ గడికోటి శ్రీకాంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం చెప్పారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మండలి చైర్మన్కి రిలీజియన్ ఆపాదించడం ఏంటని మండిపడ్డారు. క్రిస్టియన్లు అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అచ్చెన్నాయుడుని తక్షణం మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన్ని సభలో అడుగుపెట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎప్పుడైతే 2014 నుంచి 19 వరకు లడ్డు సప్లై చేసిందో, తర్వాత 24 తర్వాత అదే డైరీకి సంబంధించి అప్పుడు 300 రూపాయలకి ఇచ్చినటువంటి కేజీ నెయ్యిని 620 రూపాయలకు చేసి వాళ్ళకే కాంట్రాక్ట్ టెండర్ ఇచ్చారో దాని గురించి చర్చ జరుగుతుంటే ఆ చర్చను జరగనీయకుండా మేము చర్చ కాదు, ఇది మేము స్టేట్మెంట్ మాత్రమే ఇస్తాము అని చెప్పి గత వారం రోజుల నుంచి దాని చర్చ రాకుండా అడ్డుకుంటూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు స్టేట్మెంట్ పరంగా అయినా సరే దాని గురించి వాస్తవాలన్నీ కూడా మాట్లాడేటప్పుడు ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక సభ్యుడు తను మాట్లాడుతూ తను అత్యంత పాయింట్ వైజ్గా మాట్లాడుతుంటే 20 సార్లు అంతరాయం కలిగించడం ఒక పద్ధతే. సీనియర్ మంత్రులంతా కూడా పొడియం వైపుకి వెళ్ళి అధికార పక్షం అనేటువంటిది కూడా మర్చిపోయి పొడియం దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తూ తను మాట్లాడనీయకుండా తను చెప్పాల్సినటువంటి క్వశ్చన్లు ఏదైతే ప్రభుత్వాన్ని సంధిస్తున్నారో దానికి సమాధానం చెప్పుకోలేక ఎదురుదాడికి దిగుతూ దానిపైన కూడా మాట్లాడకుండా ఒక చైర్మన్ గారిని తనకు పద్ధతమైనటువంటి ఒక వ్యక్తిని కొంచెం తనను ఏ కులము మతము నువ్వు ఫలాని కులము అనేటువంటి మాట్లాడడం, నాది అలా కాదు, నేను ఈ కులానికి సంబంధించిన వ్యక్తిని చెప్పుకునేటువంటి